హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రావ్య. నమస్తే అండి. నమస్తే. ప్రభాస్ గారి మీద ఒకటి వైరల్ అవుతుంది న్యూస్ మన తెలుగులోనే. ఏంటి అంటే తనకి ఇంజ్యూర్ అయింది ఇటలీలో. తను ఒక 20 days అట్లా బెడ్ రెస్ట్ ఉండాలి అని చెప్పి అది చాలా సర్క్యులేట్ అవుతుంది. అది నిజమేనా? నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఫేక్ న్యూస్లను క్రియేట్ చేస్తారు, దాన్ని అదే నిజమని కొన్ని జనాలు నమ్మే విధంగా సర్క్యులేట్ అవుతుంది. బట్ ఈ విషయంలో అయితే నాకు ఫస్ట్ యాక్చువల్గా నేను నిజమే అనుకున్నా. ఎందుకంటే మీరు కూడా అనుకున్నారా? నాకు బాగా తెలిసిన పరిచయం ఉన్న జర్నలిస్ట్ అంటే బాగా తెలిసిన ఛానల్లో ఇది వచ్చింది. అంటే సోర్స్ లేకుండా తను మాట్లాడు బేసిక్గా. ఇప్పుడు నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్రైమ్ స్టోరీసో లేకపోతే ఎక్కడైనా ఏదైనా జరిగినాయి మాట్లాడతాం కదా, నాకు వీడియో సోర్స్ అండ్ రిటర్న్ సోర్స్ ఉండాలి. వెబ్సైట్స్, టాప్ వెబ్సైట్స్ అంటే మనం ట్రస్ట్ వర్తీ సైట్స్ ఉంటాయి, ఊరికే రాసే పిచ్చి వాళ్ళు కాకుండా ఆ మెయిన్ సైట్స్ అన్ని చూసి 5-6 ఇంట్లో పడితే తప్ప నేను ఆ టాపిక్కి వెళ్ళను. నా సాటిస్ఫై కోసం ఇప్పుడు నేను సేకరించుకుంటాను కూడా సోర్స్ని, నా కోసం అదంతే. సో అట్లా ఇప్పుడు మొన్న వేరే కేసెస్లో కూడా వీడియోలు ఆడియోలు అన్నీ వస్తాయి మన దగ్గర. అవి మనం బయట పెట్టకపోయినప్పటికీ నా కోసం ఉంచుకుంటాను నేను, కాన్ఫిడెంట్ గా చెప్పడానికి. ఇట్లా ఉంటే ఆ జర్నలిస్ట్ నేను నాకంటే ఇంకా ఎక్కువ నమ్ముతా. ఓకే, మీకంటే ఎక్కువ నమ్ముతా, నేను ఎక్కువ నమ్ముతా తన్ని. సో తను చెప్పేసరికి అమ్మో నిజమే. బట్ సరే, ఈలోపు తెలిసిన అనలిస్టులు కూడా అందరూ మైకుల ముందుకు వచ్చేసి పొద్దున బెరే టాపిక్ దొరికిందే మాకు, అసలు మనదే ఎంత పోద్దో చూద్దాం, మేమే ఫస్ట్ అనుకొని అందరూ విజృంభించేశారు. వీళ్ళు విజృంభించిన తర్వాత అదేంటా అని పోస్ట్ తిరిగి చూస్తే తొలగింపబడింది అని వచ్చింది. ఆ ప్రజెంట్ ఫస్ట్ ఎవరైతే అప్లోడ్ చేశారో. అండ్ దాంట్లో ఒక ఎనలిస్ట్కి ఆల్రెడీ ప్రభాస్ ఫ్యాన్స్ ఫోన్ చేసి ఆ ఛానల్కి అలా ఎలా చెప్తారండి తెలుగు, తను కూడా ఇంకా చెప్పాలంటే కాన్ఫిడెంట్గా అసలు జరిగిపోయింది అంతే అయిపోయింది ఇంకా పరిస్థితి అన్నట్టు చెప్పారు. ఇంకా ప్రభాస్ మీదే ఎందుకు వస్తాయో నాకు తెలియదు, కానీ ఒకసారి అప్పుడెప్పుడు ఫ్లైట్లో వెళ్తుంటే మాస్క్ వేసుకుని మొహమే ఇంత చబ్బీ ఫేస్ ఒకటి క్రియేట్ చేసి ప్రభాస్ చూడు మొహం అందమంతా పోయింది, ముసలోడైపోయాడు, ఇక సినిమాలకు పనికిరానని వాడేవాడో రాశాడు. నెక్స్ట్ మళ్ళీ లెగ్ సర్జరీ అయింది అని చెప్పి. అవి పర్లేదులే, అంటే ఇంజురీస్ అందరికీ ఉంటాయి, చెప్పలేము. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రభాస్ లాంటి స్టార్స్ అంటే ఇప్పుడు నువ్వు ఒక సినిమా 3 ఏళ్ళు ఒప్పుకున్నావు అనుకో, 1000 రోజులు షూటింగ్ అనుకో, 900 రోజులు నువ్వు రోప్స్ మీదే ఉంటావు. అయ్యో, ప్రభాస్ లాంటి స్టార్స్ మరి ఎగిరెగిరి అటు తన్నాలి ఇటు తన్నాలి, రోప్సే, ఇక అవి ఆగవు కదా. ఇప్పుడు నువ్వు ఎగిరేది కాదు, అది బలవంతంగా ఒకడు తాడుతో లాగి నీ కాళ్ళతో వాడిని దండించాలి. సో సమ్ టైమ్స్ ప్రమాదాలు అవుతాయి, అవి పర్ల. సమంతకు కూడా అదే ఇష్యూ. మన యశోద సినిమా మొత్తం రోప్స్ మీద అండ్ యాడ్ డ్రింక్ యాడ్ చేసింది, దానికైనా సరే ఆ రోప్స్ మీదే మొత్తం. అలా సమ్ పీపుల్కి బెనుకోడాలు ఇవన్నీ అవుతూ ఉంటాయి. మనం మనుషులమే కదా, ఎంత కాదనుకున్నా చిన్నగా ఏదైనా తాకితేనే మంటది ఇక్కడ అనిపిస్తుంది. అలాంటిది నీ ప్రమేయం లేకుండా నిన్ను రోప్స్ అటు తిప్పి ఇటు విన్యాసాలు చెప్పిస్తే సమ్ టైమ్స్ ఇంజురీస్ ఉంటాయి. దానికి ఏం ప్రాబ్లం లేదు, అది అందరి హీరోలకు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ మొహన్ లుక్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ని చాలా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు. మళ్ళీ ఒకసారి ఏమో తల, ఈయన జుట్టంతా ఊడిపోయింది, ఇదంతా విగ్గుల మీద ఉంటున్నాడు. బాబు ఎలా ఉంటే మీకెందుకు, సినిమా రిలీజ్ అయ్యే సినిమాలో బాగానే ఉంటున్నాడు. మళ్ళీ ఆ తర్వాత చిట్టి లుక్గా బుజ్జి లుక్ అప్పుడు ఈవెంట్కి వచ్చాడు. ఈవెంట్కి వచ్చినప్పుడు ప్రభాస్ని చూసి అందరు షాక్ అయిపోయారు, అరే భలే ఉన్నాడే అని. అప్పటి వరకు వచ్చాయి, నిలబడలేడు, అసలు కూర్చుంటాడో లేదో తెలియదు. బట్ బుజ్జి ఈవెంట్కు రావడం, ఆ బైక్ని విన్యాసాలు అందరికి చూపించి చేయడం, అట్లా అంటే మనిషి కనిపించేంత వరకు ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు అంత ఎందుకు, నిన్న ఎన్టీఆర్ లుక్ ఒకటి రిలీజ్ అయితే రక్కి పడేలా జనాలు, ఏంటి ఇలా ఉన్నాడు, మొహం ఏంటి ఇట్లా అయిపోయింది, ఎన్టీఆర్కి ఏమైంది, అదొక కమర్షియల్ యాడ్. దాన్ని కూడా అష్టవంకర్లు తిప్పి ఏవేవో అన్నాడు, మేము సాటిస్ఫై అవ్వలేదు అది ఇది అని. మళ్ళీ సినిమా వచ్చిన తర్వాత ఎగబడేప్పుడు భలే ఉన్నాడే, భలే చేసాడే అని. అదే లుక్తో సినిమాలో కనిపించడం నచ్చేసారు వీళ్ళకి. అంటే ఇప్పుడు ఒక యాక్టర్ కంటూ రూపం ఉండదు, నటుడు ఏ నటుడైనా అంతే, నటుడి కంటూ ఒక రూపం ఉండదు. ఒక్కసారి నువ్వు తెర మీదకి వచ్చావంటే నీ మొహాన్ని డైరెక్టర్స్కి రైటర్స్కి ఇచ్చేయాలి. ఎంత క్లోజ్ షాట్ తీసుకున్నా వాళ్ళ కనిపించాలి, ఇంకా వాళ్ళు ఎలా చెక్కితే అలా అదే నీ మొహం. ఇంకా
ఎన్ని గెటప్లన్నీ వేసుకుంటారు, నేను ఎన్ని రకాలుగానే చూపించుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు కమల్ హాసన్ కానీ విక్రమ్ కానీ మన వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తారు ఒంటిని డైరెక్టర్కి, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు ఆయన, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈవెన్ ప్రభాస్ కూడా అంతే కదా. ప్రభాస్ ఎన్ని వేరియేషన్స్ చేశాడు చూడు ఒకసారి బాగా గుర్తుపెట్టుకో. ఈశ్వర్ నుంచి మొదలు పెడితే ఈ కమర్షియల్ సినిమాల కంటే అలాగే ఉంటాడులే. డార్లింగో, మిస్టర్ పర్ఫెక్ట్ ఇవి వదిలేసి బుజ్జిగాడు, మేడ్ ఇన్ చెన్నై ఇవన్నీ కామనే. ప్రయోగాత్మక సినిమాలు ఇప్పుడు బాహుబలిలో ఒక లుక్, మళ్ళీ ఇప్పుడు ఈ కన్నప్పలో ఒక లుక్, ఆది పురుషులో 2 లుక్కులు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెటప్స్ ప్రభాస్ కూడా ట్రై చేస్తున్నాడు. సో ప్రతి ఆర్టిస్టు చేస్తాడు, కొన్ని అవసరం కూడా వాళ్ళకు కూడా కెరీర్ ముందుకు వెళ్ళడానికి. బట్ ట్రోల్ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే ఏడుపు వేసుకునే ట్రోల్ చేస్తారు. బాగుందని ఎవరు ట్రోల్ చేయడు చూడు. బాగుండి కూడా ట్రోల్ చేయొచ్చుగా, అదొక పాజిటివ్ ట్రోల్ అవుద్ది. హ్యాపెన్స్, అదేంటో మన. బట్ పర్లేదులే, ఏదో రకంగా లైమ్ లైట్లో ఉంటున్నాడుగా, సంతోషం. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడు అలా చించరు కూడా. సో ఇప్పుడు ఇదంతా స్పెక్యులేషన్స్ అంతా రాంగ్ అని అంటారు. అయితే నిజంగా దాంట్లో ఏం లేదు, స్పెక్యులేషన్ ఏం లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడి నుంచో పుట్టిన వార్త అది. దాన్ని నిజం అనుకొని నమ్మి ఒక జర్నలిస్ట్ చేసిన తప్పు వల్ల అతన్ని నమ్మిన వాళ్ళందరూ ఇది మళ్ళీ ఆ న్యూస్ చూస్తే ఎక్కడ కనిపించట్లేదు, తీసేశారు, తొలగింపబడింది. ఆ రోజు మధ్యాహ్నానికే పోయింది, తీసేశారు. చూశాను నేను అది. ఆ ఇటలీలో అనాథ శవంలా పడి ఉన్నాడు, మొత్తం పక్కన అందరూ అదేంటిది జనరల్ వార్డులో హాస్పిటల్ లాగా. అసలు ఆ రాత కూడా చండాలంగా అనిపించింది అసలు. కాదు, ఒక నిమిషం, ప్రభాస్ చుట్టుపక్కల ఎప్పుడు అంతమంది ఉంటారు, చిన్నగా కాలు బెనికినా లేకపోతే ఏదైనా తగిలినా సరే అంతమంది ఉంటారు, అలా ఎలా పడేస్తారు? చిన్న వ్యక్తి అయితే కాదు కదా. ఇప్పుడు ఇంకా ఈ వైన్ షాప్ వెనకాల కూర్చొని తాగేవాళ్ళు, లేకపోతే ఎక్కడెక్కడో కూర్చొని సొల్లు కబుర్లు వేసుకునే వాళ్ళు చూసి ఇలా జరిగిందంట కదా అని అరుగు మీద కూర్చొని అమలక్కల కబుర్లు చెప్పుకుంటారు చూడు, వాళ్ళందరూ నమ్మేస్తారు నిజమేనేమో అనుకోని. అట్లానే వైరల్ అవుతుంది, అలా వైరల్ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.